జిల్లా పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న బిర్లా కార్బన్ ఏపీ ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు స్పందించిన జేసీ శుభం బన్సాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేశారు. లోకల్లో ఎవరన్నా ఇబ్బంది జరిగిన రోజు లోకల్ వాళ్ళు చెప్పుకుంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి బాగుంటుంది అవకాశం. అదే బయట వాళ్ళు అయితే ఆ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫ్యాక్టరీకేనో లోకల్ పీపుల్కి ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మనం మేనకొచ్చి కావచ్చు, సిసిడి కావచ్చు, మన ఏరియాలో ఉండే ప్రతి కంపెనీని ఒకసారి విజిట్ చేసి అది కరెక్ట్ గా ఉన్నాయో లేదా, వీళ్ళకంటే ఫాలో అవుతారో లేదా, ఇది చిట్టిగా చేయాలి. దీంట్లో to live a healthy life at any point in time, even it is 10 years after, even it is 20 years after, because I am not అవన్నీ లేకపోతే మనం ఎమ్మెల్యే గారు ఏదో చెప్తుంటారో మేము చేసి చూపిస్తాం, చెప్పాల్సిన పని లేదు. మీరు అడిగిన పైకి వచ్చింది చాలా చేస్తాం. మీకు హెల్త్ క్యాంపుల విషయంలో కానీ ఫ్రీ ట్రీట్మెంట్లు అన్నీ అవుతుంటాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తరఫున సమాధానం రావాలి. ఇది మనమంతా రికార్డ్ చేసేసి మినిస్ట్రీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఢిల్లీకి పంపిస్తాము. బిర్లా వాళ్ళకి బాధ్యత దీనికి రాసేసి సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా. మరియు ప్రతి స్థానిక సమస్యలు వాళ్ళు సమాధానం చేసి ఏపీఐఎస్సికి మరియు గవర్నమెంట్కి సమాధానం చెప్తారు. ఇది వాళ్ళ బాధ్యత. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నేను మరియు కలెక్టర్ గారు కూడా ప్రతి సమస్యలకి పరిశీలన చేస్తాము మరియు ఊరు వాళ్ళతో కలిసి ప్రతి దానికి సమాధానం ఇస్తాము. గారు అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. గత 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ కానీ ఎలాంటి పెద్ద కంపెనీలు ఏవి మన వైపు రాలేదు. దానికి కారణం ఎలాంటి డెవలప్మెంట్ అంటే నమ్మకంగా ముందుకు రాలేక వాళ్ళు పరిశ్రమలు పెట్టలేకపోయారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో మ్యానుఫ్యాక్చర్స్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు. ఇవన్నిటి వల్ల మన నియోజకవర్గ ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అందిస్తున్నారు. సో ఈ బిర్లా వాళ్ళ కంపెనీ మన నియోజకవర్గంకి వచ్చినందుకు, అది మన తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీల నుంచి నేను కోరుకునేది ఒకటే, మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా అంటే వాళ్ళ ఆవేదన అలా చెప్పుకుంటున్నారు. ఎవరికి అంటే ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చే కంపెనీలు ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గ ప్రజలకి, లోకల్ వాళ్ళకి 75% అవకాశాలు ఇస్తే మా నియోజకవర్గాన్ని అన్ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉంచుతాం. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏది లేకుండా చూసుకునే బాధ్యత మీకు ఇస్తున్నాను. అలాగే ఇక్కడ పొల్యూషన్ ఏమీ ఉండదని చెప్తున్నారు. సో దానికి ధన్యవాదాలు. అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా నియోజకవర్గానికి అంటే ఇక్కడ ఉన్న గ్రామాలకి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాను. గారికి ఒక విషయాన్ని అన్వయిస్తున్నాను. నేను 2004లో 2009 వరకు శాసనసభ్యులుగా ఉంటే 2007లో ఈ ప్రాంతంలో 6,000 ఎకరాలను సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాంతంలో సెస తీసుకొచ్చడానికి ముఖ్యంగా కారణకర్తలు నేనని చెప్పని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మా ప్రాంతం ఫైనాన్షియల్గా ముందుకెళ్తుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రైతుల యొక్క భూములు కూడా మంచి రేట్లు వస్తాయి. మా ప్రాంత వాసులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ప్రాంతంలో సెస తీసుకురావడం జరిగింది. కానీ మా విన్నపం ఏదో అద్దాలు చూసేదో లేదా షూటింగో లేదంటే గార్డెన్ నీళ్లు పట్టేదో ఇది కాకుండా ఒక వైట్ కాలర్ జాబ్లో మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి
మీకు ఎలాంటి స్కిల్స్ కావాలనో వారికి ఒక ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళకి తరఫీదు ఇచ్చి తద్వారా వారిని రిక్రూట్ చేసుకుంటే మా ప్రాంత వాసులు కూడా ఆర్థికంగా పైకొచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది నిరుద్యోగ యువతకు అని చెప్పని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. మేము ఫ్యాక్టరీలు వచ్చేదానికి స్వాగతిస్తాం, కానీ స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్డు బ్లాక్ చేస్తారని చెప్పని ఈ ప్రాంత వాసులు అందరూ కూడా భయపడతా ఉన్నారు. దాన్ని అధికారులు అందరూ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఏపీఐసిసి అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డును బ్లాక్ చేయకుండా మీరు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అది ఒక పాల్స్ వరకే కాదు, అనకూలం నుంచి అన్ని గ్రామాలు కూడా ఆ ప్రాంతం ఆ రోడ్డును రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రోడ్డుని బ్లాక్ చేయకుండా తగిన చర్యలు చేపట్టమని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ ప్రజాప్రయ సేకరణ ద్వారా ఇంతమందిని చూసే భాగ్యం కలుగజేసిన అధికారులకు, మరి అదేవిధంగా బిర్లా యాజమాన్యానికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం. సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం. ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి. శ్రీ విష్ణు యమహా షోరూం, ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శ్రీరామ్ నగర్, నాయుడుపేట. సెల్ నంబర్స్ 8868558585 and 9885618332. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.